యేసయ్యాని ప్రత్యక్షతలో బయలుపడనే శాశ్వత కృప నాకై. అమెరికా వెళ్ళాలి, ఏరోప్లేన్ వెళ్ళాలి, అండమానంటే షిప్పులో వెళ్ళాలి. అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్ వెళ్ళాలి, అండమాన్ అంటే షిప్పులో వెళ్ళాలి. ఇండియా వెళ్ళాలి అంటే ట్రైన్లోన వెళ్ళాలి. ఇండియా వెళ్ళాలంటే ట్రైన్లోనే వెళ్ళాలి. పరలోకం వెళ్ళాలంటే నీవు పరలోకం వెళ్ళాలంటే ఒక్కటే మార్గం ఆ మార్గమే యేసయ్యా. ఒక్కటే మార్గం ఆ మార్గమే యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. జకర్యా గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనం. అందుకు యెహోవా దూత, సైన్యములకు అధిపతికి యెహోవా, 70 సంవత్సరముల నుండి నీవు యెరూషలేము మీదను యూదా పట్టణముల మీదను కోపముంచి ఉన్నావే, ఇక ఎన్నాళ్ళు కనికరింపకుందువు అని మనవి చేయగా, యెహోవా నాతో మాట్లాడిన దూతకు ఆదరణ అయిన మధుర వచనములతో ఉత్తరమిచ్చెను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు తండ్రి, చదవబడిన లేఖన భాగం నుంచి మాతో నువ్వు సూటిగా స్పష్టంగా మాట్లాడిన నీ ఆత్మతో అభిషేకించి ఏడుతల ఆత్మ బలపరిచి నోటి బోరుగా వాడుకోనండి. వినగలిగిన చెవులు ప్రతి ఒక్కరికి గ్రహించగలిగిన హృదయం దయచేయండి ప్రభా. ఈ మాటల ద్వారా ప్రతి ఒక్కరు ఆదరించబడినట్లుగా, ధైర్యపరచబడినట్లుగా, రక్షించబడినట్లుగా, కార్యము సఫలపరచబడినట్లుగా మేలుతో తృప్తిపరచమని, మహిమ మీరు పొందుకొనమని యేసు నామములో అడుగు వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ యెహోవా దూత మరి విజ్ఞాపన చేసినట్లుగా మనకు కనబడుతుంది. అయితే యెహోవా దూత ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంటే, సైన్యములకు అధిపతి యెహోవా, 70 సంవత్సరముల నుండి నీవు యెరూషలేము మీదను యూదా పట్టణముల మీదను కోపముంచి ఉన్నావే, ఇక ఎన్నాళ్ళ వరకు కనికరింపకయుందువు అని మనవి చేయగా, ఇశ్రాయేలీయులను 70 సంవత్సరాలు ఆయన చెరకు అప్పగించబడి ఆ తర్వాత అక్కడ నుండి వారిని విడిపించాడు. 70 సంవత్సరాల తర్వాత బబులోను చెర 70 సంవత్సరాల తర్వాత విడిపించాడు. విడిపించిన తర్వాత అక్కడ వాళ్ళు మందిరం కట్టుకోవడానికి కోరేషం లేపాడు. ఈ పనులన్నీ జరుగుతూ ఉన్న సందర్భాల్లో ఇక్కడ జకర్యా అనే ప్రవక్త లేపబడటం, జకర్యా అనే ప్రవక్త ద్వారా ఈ యొక్క మాటలు రాయబడటం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే, ఎన్నాళ్ళ వరకు నీ కోపం యెరూషలేము మీద ఉంటుంది, ఎన్నాళ్ళ వరకు నువ్వు కనికరించకుండా ఉంటావు నాయనా. మన జీవితాలలో కూడా ఎన్నాళ్ళ వరకు అనే మాట మనకు కూడా పదే పదే ఇంకా జరగదేంటి, ఇంకా అవ్వదేంటి, ఇంకా దేవుడు సెలవిచ్చాడు కానీ దేవుడు సెలవిచ్చిన మాట జరగట్లేదేంటి అనే తపన లేదా తాపత్రయం లేదా మనలో అదొక రకమైన నిరాశ, నిస్పృహ మనకు ఏర్పడుతూ ఉంటుంది. అయితే మనము ప్రార్థన చేయవలసిన విధానం, దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మనం ప్రార్థన చేయాలి. ఆయన మనం సంఘంగా కలిసి ప్రార్థన చేస్తున్నాం, కుటుంబంగా కలిసి ప్రార్థన చేస్తున్నాం. కానీ ఈ రోజుల్లో ఏకాంత ప్రార్థన చాలా తక్కువగా కనబడుతుందని చెప్పవలసిందే. ఎందుకనంటే ఆయన చెప్పాడు ఏమనంటే, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందు చూచు తండ్రికి ప్రార్థన చేయి, అప్పుడు రహస్యమందున్న చూచు తండ్రి నీకు ప్రతిఫలము ఇస్తాడు అని రాయబడి ఉంది. ఎందుకనంటే ఏకాంత ప్రార్థనలో నీవు దేవుని సన్నిధిలో ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకోగలుగుతావు, పాపమైన ఒప్పుకోగలుగుతావు, నీ అవసరత నువ్వు చెప్పుకోగలుగుతావు. అంతేకాదు కొన్ని చెప్పుకోలేని సమస్యలు, మనుషులకు చెప్పుకోలేని సమస్యలు దేవునితో హృదయమారా దేవునితో గడిపే ఆ అద్భుతమైన సందర్భం. అంతేకాదు ఏకాంత ప్రార్థన చేసేటప్పుడు మనము బైబిల్ ముందుకు పెట్టుకుని ప్రార్థన చేయటం వల్ల ఇంకా ప్రయోజనకరం. ఎందుకంటే మనం ప్రార్థన చేస్తూ ఉండగానే ఆయన మనతో కొన్నిసార్లు మాట్లాడతాడు, ఫలానా వాక్యం నువ్వు లేచి చదువు, చూసి చదువు అని అంటాడు. అదే మనకు జవాబు. కాబట్టి ప్రియులారా గమనించండి, దేవుని సన్నిధిలో ఏకాంతంగా గడిపి ఎన్ని రోజులైంది, ఏకాంతంగా ఏమండి ఎంతసేపు మనం గడపగలుగుతున్నాం, అసలు ఏకాంత ప్రార్థన ఉన్నదా? దానికి మాదిరి ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభుల వారే పగలంతా కూడా సేవ చేసి
రాత్రికి ఒలీవలమనబడిన కొండకు వెళ్ళి ఏకాంతంగా తండ్రికి రాత్రి ప్రార్థన చేయటం గడిపిన రాయబడి ఉంది. కాబట్టి ప్రియులారా, ఏకాంత ప్రార్థన తగ్గిపోవడం వల్ల సమస్యలు ఎక్కువైపోతూ ఉన్నాయి. ఒకవేళ నీ సమస్య ఏమిటో నీకు అర్థం కావట్లేదు, నీ పరిస్థితి ఏమిటో నీకు అర్థం కావట్లేదు, నీ అంతటా నువ్వు ఏకాంతంగా వెళ్ళి ఏకాంతంగా వెళ్ళినప్పుడు ఇక నీకు డిస్టర్బెన్స్ ఏది వచ్చేది ఉండకూడదు. ఉదాహరణకు ఫోన్ ఉండకూడదు, ఫోను బయటే వదిలిపెట్టి లోపలికి వెళ్ళాలి. అంతేగాని తీసుకువెళ్ళినా కూడా మళ్ళీ మీకు ఏకాంతం ఇబ్బంది. నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ ఉండగా గబాలన మళ్ళీ మీకు డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితులు ఏమీ లేకుండా ఏకాంతంగా నువ్వు గడపగలిగితే దేవునితో, దేవుడు తప్పనిసరిగా ఆయన యొక్క ఆలోచనలు నాకు మొర్రపెట్టము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, గ్రహింపలేని గూఢమైన సంగతులు నేను నీకు తెలియజేస్తాను, అనేకమైన విషయాలు తెలియపరుస్తాడు, అనేకమైన విషయాలు నీతో మాట్లాడతాడు. ఒక సమయాన్ని పెట్టుకునండి దేవుని సన్నిధిలో ఏకాంత ప్రార్థనకు. అంతేకాదు, మీరు ఏకాంత ప్రార్థనకు మీరు చేయటానికి సమయాన్ని పెట్టుకుని చక్కగా చేయగలిగితే అది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఎన్నాళ్ళ వరకు కనికరింపకుందు ప్రభువా. చాలాసార్లు మనం ఏం చేస్తున్నామంటే, మనం అనేక మందికి ప్రార్థన చేయమని చెప్తున్నాం, కానీ మనము ప్రార్థనలో ఎంతసేపు గడుపుతున్నాం, మనం ఎంతసేపు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం అనేది కూడా పరిశీలన చేయాలి. అంతేకాదు, మనం ప్రార్థన చేయమని చెబుతున్నాం వాళ్ళకి, వాళ్ళు మన కోసం ప్రార్థన చేస్తున్నారు, మనం కూడా వారి కొరకు ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి తప్పనిసరిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేగాని మనం వాళ్ళు ప్రార్థన చేస్తారని మనమేమీ ప్రార్థన చేసుకోకుండా, మనలో ఏ భారము లేకుండా కార్యము జరగమంటే జరగదు. నీకోసం 100 మంది ప్రార్థన చేసినా, ఎంతమంది ప్రార్థన చేసినా నీలో భారం లేకుండా, నీలో ప్రార్థనా శక్తి లేకుండా, నీలో దేవునితో గడిపే ఆ అనుభవం లేకుండా కార్యాలు జరగమంటే ఎలా జరుగుతాయి? మీరు ఆలోచన చేయండి ప్రియులారా. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే, ఎన్నాళ్ళ వరకు నాయన 70 సంవత్సరాలుగా వాళ్ళు దేవుని కోపాన్ని ఎదుర్కొంటూ ఆ బబులోను యొక్క సామ్రాజ్యంలో వారి రాజు కింద వారిని నపుంసకులుగా చేసేసారండి. యవనస్తులను తీసుకువెళ్ళి చాలా వారి పేర్లు కూడా మార్చేశారు. దానియేలు, హనన్యా, అజరియా, మిషాయేలు. కానీ వారి పేర్లు షడ్రకు, మేషకు, అబేద్నెగోగా లేదా బెల్తెషాజరుగా దానియేలుకు పెట్టేసి వాళ్ళ పేర్లు కూడా మార్చేసి చాలా వారిని హింసకు గురి చేశారు. బబులోను సామ్రాజ్యంలో 70 సంవత్సరాలు ఆ హింసను ఎదుర్కొన్నారు వాళ్ళు. అయితే ఇక్కడ యెహోవా దూత విజ్ఞాపన చేస్తూ అంటున్నాడు, ఎన్నాళ్ళ వరకు కనికరింపగా ఉండు నాయనా, ఎన్నాళ్ళ వరకు కనికరింపకుందు. అలాగే మన సమస్యలు కూడా ఎన్నాళ్ళ వరకు తీరుతాయి, ఎప్పుడు తీరుతాయి అని బాధపడుతూ ఉన్నావా? నువ్వు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి నువ్వు ఏకాంతంగా మొరపెడుతూ మొదలు పెడితే, జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనంలో ఏమనుందంటే, యెహోవా నాతో మాట్లాడిన దూతకు ఆదరణ అయిన మధుర వచనములతో ఆయన ఉత్తరం ఇచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన ఆదరణ అయిన మధుర వచనములతో నీకు అంతా అర్థమయ్యేటట్లుగా చెప్తాడు. అంతేకాదు, నువ్వు ప్రార్థన చేయటానికి ముందు వేరేగా ఉండవచ్చు పరిస్థితి, కానీ ప్రార్థన చేసిన తర్వాత పరిస్థితిని మార్చగలడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థనకు ముందు యెరూషలేము మీద, పట్టణం మీద కోపం ఉంది అని యెహోవా దూత ప్రార్థన చేసిన తర్వాత దేవుడిచ్చిన ఉత్తరము, యెరూషలేము మీద దేవుని యొక్క కనికరం ఎలా వచ్చిందో మనం చూద్దాం. దేవుడు యెరూషలేము మీద ఏ యొక్క అద్భుతమైన విషయాలు యెరూషలేము గురించి చెప్పాడో మనం స్పష్టంగా పరిశీలన చేద్దాం. అప్పుడు మనకి ప్రార్థన యొక్క శక్తి ఏమిటో, ప్రార్థనలో దేవుడితో గడపడం వల్ల ఉన్న ఆ అద్భుతమైన ఆశీర్వాదం ఏమిటో మనం తెలుసుకోబోతున్నాం. ప్రియులారా, గమనించండి. జకర్యా గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి నాతో మాట్లాడుచున్న దూత నాతో ఇట్లనెను, నీవు ప్రకటన చేయవలసినదేమనగా సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఏమని చెప్తున్నాడు అండి? నేను యెరూషలేము విషయములోను సియోను విషయములోను అధిక శక్తి కలిగి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేయక మునుపు యెరూషలేము ముందు కోపం ఉన్నది, ప్రార్థన చేసిన తర్వాత అధిక శక్తి వచ్చిందంటండి. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదు, జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా, వాత్సల్యము గలవాడనై నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, గమనించండి. ప్రార్థన చేయక మునుపు యెరూషలేము మీద కోపం ఉంది, ప్రార్థన చేసిన తర్వాత అంటున్నాడు ఇప్పుడు జవాబు, ఆదరణ అయిన మధుర వచనములతో ఆయన జవాబిస్తున్నాడు. ఏమనంటే, ఇప్పుడు నేను యెరూషలేము తట్టు వాత్సల్యము గలవాడనై తిరుగుతున్నాను.
కోపము వాత్సల్యంగా మార్చబడింది. కోపము దేవుని యొక్క అధికాశక్తిగా మార్చబడింది. ఎలాగయ్యా అంటే నీ ప్రార్థన ద్వారానే. నువ్వు ఎవరి కోసం అయితే ప్రార్థన చేస్తున్నావో, ఎవరైతే ఉగ్రతకు పాత్రులుగా ఉన్నారో, ఎవరైతే సాతానుకు బందీలుగా ఉన్నారో, ఎవరైతే దేవునికి కోపం రేపుతున్నారో వారి గురించి నువ్వు ప్రార్థన చేయటం వల్ల, ఒకవేళ నీ జీవితమే అలా ఉన్నట్లయితే, నిన్ను నీవు దేవుని సన్నిధిలో సమర్పించుకున్నట్టు వల్ల నీ మీద ఉన్న దేవుని ఉగ్రత, దేవుని యొక్క కోపము తొలగిపోయి దేవుని యొక్క కనికరాన్ని నువ్వు పొందుకుంటావు. అంతేకాదు, నువ్వు ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తున్నావు, ఒకవేళ నీ భర్త కోసమా, నీ పిల్లల కోసమా, నీ తల్లిదండ్రుల కోసమా, ఎవరి కోసం, నీ బంధువుల కోసం, నీ రక్త సంబంధుల కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా, నీవు చేస్తున్న ప్రార్థన ద్వారా వారి మీద ఉన్న కోపము తొలగిపోయి వారి మీదకి దేవుని వాత్సల్యత వస్తుందంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతేకాదు, అక్కడ పాడుదిబ్బగా అయిపోయింది యెరూషలేము. చాలా మంది చనిపోయారు. అక్కడ పంటలు పండట్లేదు. చాలా శిథిలమైపోయిన పట్టణంగా ఉంది. ఒక్క ఇల్లు కూడా లేదు. మొత్తం మందిరం కూడా శిథిలం అయిపోయింది. అక్కడ అంటున్నాడు, యెరూషలేములో నా మందిరం కట్టబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, గమనించండి, శిథిలమైపోయిన జీవితాలను మళ్ళీ ఆయన తిరిగి కట్టగలడు. పాడైపోయిన జీవితాలను తిరిగి కట్టగలడు. ఒకవేళ నీ భర్త వ్యసనాలతో, నీ బిడ్డలు వ్యసనాలతో నశించిపోతూ ఉన్నారా, వారి కోసం నువ్వు ప్రార్థన చేయకాంతంగా దేవుని సన్నిధిలోకి వెళ్ళి మొరపెట్టు. దేవుడు తప్పనిసరిగా నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. వారిని తప్పనిసరిగా మారుస్తాడు. వారి మీద ఉన్న దేవుని కోపాన్ని తొలగించుకుని వారినే దేవుడికి మందిరాలుగా మార్చుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ దేహము దేవునికి ఆలయం. అవును, శిథిలమైపోయిన జీవితాలను ఆయన మందిరాలుగా ఆయన మళ్ళీ తిరిగి బాగు చేసుకోగలడు నువ్వు చేసే ప్రార్థన ద్వారా. ప్రార్థన పరిస్థితి మార్చగలదు అనటానికి ఉదాహరణ. తర్వాత చూడండి, జకర్యా గ్రంథం 1:17 నువ్వు ఇంకనూ ప్రకటన చేయవలసినదేమనగా, ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ యెరూషలేము పట్టణం మీద కోపం ఉంది, కానీ ఇప్పుడు ఏమంటున్నాడంటే భాగ్యముతో నింపబడతాయి. మన భాగ్యం ఏమిటాయి అంటే, మన ధన్యత ఏమిటాయి అంటే రక్షణ. నశించిపోతున్న ప్రజలు రక్షించబడతారు. నువ్వు ఎవరి కోసం అయితే ప్రార్థన చేస్తున్నావు, మీ కుటుంబం అంతా కూడా రక్షణలోనికి నడిపించబడుతుంది. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోదిన వాడు ఎవడు. శిథిలమైపోయిన జీవితాలను మళ్ళీ తిరిగి ఆయన భాగ్యముతో నింపబోతున్నాడు మరి ఎక్కువగా. అంతేకాదు, ఇకను సియోనును ఆయన ఓదారుస్తాడు. ఇప్పుడు వరకు అయితే 70 సంవత్సరాలు నలిగిపోయిన ఆ సియోను, ఆ పట్టణాన్ని, ఆ యెరూషలేము పట్టణాన్ని ఓదారుస్తాడంట. తప్పనిసరిగా ఎక్కడైతే నువ్వు ఎంతైతే నష్టపోయావో, ఎంతైతే ఇబ్బంది పడ్డావో, ఎంతైతే నలిగిపోతున్నారో దానికి తగిన ప్రతిఫలం ఇచ్చి ఓదారుస్తాడు. ఓదార్చడం అంటే జరిగిపోయిందేదో జరిగిపోయింది, మళ్ళీ తిరిగి నువ్వు నష్టపోయిన దానికి తిరిగి ఆయన రెండంతలుగా ఆశీర్వాదం అనుగ్రహించి ఓదారుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. యెరూషలేమును ఆయన ఇకను కోరుకుంటాడు. ఆయన కోరుకునే దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరి మీద అయితే కోపం ఉందో, ఎవరి మీద అయితే ఉగ్రతకు పాత్రులుగా ఉన్నారో, ఏ పరిస్థితి అయితే అది అలాంటి దేవునికి కోపం పుట్టించిందో దానిని మళ్ళీ అంటున్నాడు, ఆ వ్యక్తిని దేవుడు కోరుకోబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన నామ మహిమార్థమే కోరుకోబోతున్నాడు. యెరూషలేమును కోరుకున్నాడు. ఎంతగా కోరుకున్నాడంటే శాశ్వతముగా కోరుకున్నాడు. ఎంత శాశ్వతంగా కోరుకున్నాడంటే ఆయన 1000 ఏండ్ల పరిపాలన కూడా యెరూషలేమును రాజధానిగా చేసుకుని చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకప్పుడు కోపం పుట్టించిన ఈ పట్టణం మీద దేవుని యొక్క వాత్సల్యత, దేవుని యొక్క అధికాశక్తి, దేవుని యొక్క భాగ్యముతో నింపబడతాం. అంతేకాదు, ఆయన సియోనును ఓదారుస్తాడు. యెరూషలేమును ఆయన కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరైతే ఇబ్బంది పెట్టారో యెరూషలేమును, జకర్యా గ్రంథం 1:20 నలుగురు కంసాలను ఏర్పాటు చేశాడంట. ఆ కొమ్ములు ఎవరినైతే, ఏ అధికారం అయితే వచ్చి ఎవరైతే వారిని ఇబ్బంది పెట్టారో, యూదులను చెదరగొట్టారో, యోధా దేశస్థులందరి మీద బలత్కారంగా జరిగించిన కొమ్ములను ఏం చేస్తా అంటున్నాడంటే ఆయన పడగొడతా అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతకాలం నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలని, భార్యని ఇబ్బంది పెట్టినా ఆ కొమ్ములను దేవుడు ఎరగొట్టబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు వాటిని చెదరగొట్టబోతున్నాడు, వాటిని పడగొట్టబోతున్నాడు. ఆ దురాత్మ శక్తుల ప్రభావం నుంచి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని
నడిపించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే ఆయన రక్షించుకుని ఆయన భాగ్యముతో నింపబడి ఆయన 2వ అధ్యాయం 5వ వచనంలో జకర్యా గ్రంథం, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటా, నేను దాని మధ్యన నివాసినై మహిమకు కారణముగా ఉంటాను. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ రాయబడిన మరొక మాట ఏమిటంటే, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా. యెరూషలేము మైదానంగా ఉంది, దాని ప్రాకారాలు లేవు భౌతికంగా, కానీ నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాను. అగ్ని ప్రాకారంగా ఉంటాను. ఎలీషా చుట్టూ అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు ఉన్నట్లుగా, దేవుడు ఎలీషాని కాపాడినట్లుగా, దేవుడు ఏమండి ఏ వ్యక్తి మీద అయితే, ఏ పరిస్థితి మీద అయితే ఆయన కోపం కలిగి ఉన్నాడో దేవుడు అంటున్నాడు, దాన్ని నేను కోరుకున్నాను, దాని చుట్టూ నేను అగ్ని ప్రాకారంగా ఉంటాను అని ఆయన సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనంలో యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను సియోను వద్దకు మరలా వచ్చి యెరూషలేములో నివాసము చేస్తాను. అంతేకాదు సత్యమును అనుసరించు పురమనియు సైన్యములకు అధిపతియగు యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతమనియు పేర్లు పెట్టబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ప్రియులారా గమనించండి, ఏ పట్టణం ఏదైతే కోపం ఉందో ఇప్పుడు అంటున్నాడు, సత్యమును అనుసరించే పురంగా, పరిశుద్ధ పర్వతంగా దాన్ని నేను చేయబోతున్నాను అని ఆయన సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దానికి పేర్లు పెడతాడంట. అంతేకాదు 8వ అధ్యాయం 8వ వచనం జకర్యా గ్రంథం, యెరూషలేములో నివసించుటకై వారిని తోడుకొని వచ్చేదను, వారు నాకు జనులయందురు, నేను వారికి దేవుడినయందును. ఇది నీతి సత్యములను బట్టి జరుగును. అవును, మనం ఎప్పుడైతే నీతిగా సత్యంగా మనం ఉంటామో ఆయన మన దేవుడై ఉంటాడు, మనం ఆయన జనులమై ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతేకాదు 8వ అధ్యాయం 13వ వచనంలో రాయబడి ఉంది, యోధా వారలారా, ఇశ్రాయేలు వారలారా, మీరు అన్యజనులో ఎలాగో శాపాస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును, భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతైతే వీళ్ళు శాపాన్ని అనుభవించారో, ఎంతైతే నలిగిపోయారో, ఎంతైతే శ్రమల పాలైపోయారో అంతగా దేవుడు అంటున్నాడు, నేను ఆశీర్వదించబోతున్నాను, ఆశీర్వాస్పదంగా నేను మిమ్మల్ని చేయబోతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నీవు ప్రార్థన చేయటం మర్చిపోతున్నావా? ప్రార్థనా జీవితాన్ని మళ్ళీ తిరిగి కట్టుకో. తప్పనిసరిగా దేవుడు మీ జీవితాల్లో అద్భుతాలు చేయబోతున్నాడు. ఏ పరిస్థితి మీద అయితే నీ కుటుంబం మీద ఆయన కోపం ఉండవచ్చు, లేకపోతే నీ భర్తల మీద ఆయన కోపం, ఎందుకంటే వారు వ్యసనాల బారిన పడిపోయి ఉండవచ్చు, లేకపోతే వారు దేవుని సన్నిధికి సరిగ్గా దేవుని సన్నిధిలో ఉండకుండా, లేకపోతే నీ వారికి వ్యతిరేకంగా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండవచ్చు, లేదా నీ బిడ్డలు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండవచ్చు. అయితే వారి మీద దేవుని అనుగ్రహం రావాలంటే నీవు చేసే ప్రార్థనే నీ కుటుంబీకుల మీదకి ఆశీర్వాదం దిగి వస్తుంది. ఎలాగంటే యెరూషలేము మీద 70 సంవత్సరాలు నలిగిపోయారు. అవును నీ కుటుంబంలో కూడా నలిగిపోతున్న వారు ఉండవచ్చు. ఒకవేళ కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు, ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతూ ఉండవచ్చు. నీవు ఏకాంతంగా దేవుని సన్నిధిలో మొరపెట్టు, గంటలు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చు. నువ్వు చేసిన ప్రార్థన దేవుడు నీకు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. ఎన్నాళ్ళు 70 సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలు ఉన్న శాపమైనా కూడా దేవుడు ఆయన తొలగించి దేవుడు అద్భుతంగా మళ్ళీ తిరిగి ఆశీర్వాస్పదంగా మార్చబోతున్నాడు. దేవుడు అట్టి కృప, అట్టి ఆశీర్వాదం మీ కుటుంబాలకు దేవుడు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. కోపముగా ఉన్న యెరూషలేము పట్టణం మీద ఎలాంటి కనికరం, ఎలా శాశ్వతంగా ఆ యెరూషలేము దేవుడు దీవించాడు, శాశ్వతంగా కోరుకున్నాడు, అలాగే మనల్ని కూడా శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన విడువక మన ఎడల కృప చూపించే దేవుడై ఉన్నాడు. గనుక విశ్వాసముతో దేవుని సన్నిధిలో మొరపెట్టండి. తప్పనిసరిగా మీ జీవితంలో గొప్ప కార్యాలు, తప్పనిసరిగా పరిస్థితులను మార్చగలిగిన దేవుడు మీకు తోడై ఉంటాడు. తప్పనిసరిగా మీ పరిస్థితులు మార్చబోతున్నాడు. నేను నమ్ముచున్నాను. మీరు కూడా నమ్మి విశ్వాసం ఉంచి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, ఈ వాక్యమైన ప్రతి ఒక్కరి హృదయాలు తెరవబడినట్లుగా, అద్భుతాలు జరుగునట్లుగా, ఆశ్చర్యకార్యాలు జరుగునట్లుగా, నీతో ఎక్కువ సమయం గడిపేవారుగా ఉండటానికి కృపద ఇచ్చేయమని మేలుతో తృప్తిపరచండి. వారికి ఉన్న అవసరతలన్నీ మీరు తీర్చండి నాయన. అయ్యా, వారి కుటుంబాలు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మాకు తెలియదు, కానీ నువ్వు చూస్తున్న దేవుడు గనుక నాయన ప్రతి పరిస్థితిని మార్చగలిగిన సమర్థుడు అని నీ పాదాలు పట్టుకుంటున్నా. ఈ వాక్యము ద్వారా ప్రతి ఒక్క హృదయాలు కదిలించబడినట్లుగా, ఆదరించబడినట్లుగా, అవునయ్యా, నీ సన్నిధిలోకి వచ్చి మేము మొరపెట్టినప్పుడు ఆదరణైన మధుర వచనములతోనూ మాకు ఉత్తరం ఇచ్చే దేవుడు. గ్రహింపలేని గూఢమైన సంగతులు తెలియజేస్తాను. నీతో ఎక్కువ సమయం గడిపేవారు ఉండటానికి సహాయం చేయమని, మహిమ మీరు పొందుకోనమని యేసుక్రీస్తు దివ్య నామములో ఈ కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరు దీవించబడుదురుగాక. నాయనా తండ్రి, రక్షించబడుదురుగాక, కృప ఆవరించునుగాక, మేలుతో తృప్తిపరచబడుదురుగాక. అటువంటి కృప అనుగ్రహించి నడిపించమని యేసు నామములో
నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. నన్ను వెదకి వచ్చావు, నన్ను ప్రేమించావు, నీ ప్రాణమునిచ్చి నన్ను రక్షించావు. నన్ను వెదకి వచ్చావు, నన్ను ప్రేమించావు, నీ ప్రాణమునిచ్చి నన్ను రక్షించావు. చాలా చాలా మంచివాడు నా యేసయ్య, చాలా చాలా మంచివాడు, చాలా చాలా మంచివాడు నా యేసయ్య, చాలా చాలా మంచివాడు. నన్ను ఎన్నుకున్నావు, అధికారం ఇచ్చావు, నా తోడయ్యుండి జయమునిచ్చావు. నన్ను ఎన్నుకున్నావు, అధికారం ఇచ్చావు, నా తోడయ్యుండి జయమునిచ్చావు. చాలా చాలా మంచివాడు నా యేసయ్య, చాలా చాలా మంచివాడు, చాలా చాలా మంచివాడు నా యేసయ్య, చాలా చాలా మంచివాడు. తమిళ్ రంబో రంబో నల్లవరేసు ఎన్నేసపా రంబో రంబో నల్లవరేసు, రంబో రంబో నల్లవరేసు ఎన్నేసపా రంబో రంబో నల్లవరేసు, రంబో రంబో నల్లవరేసు ఎన్నేసపా రంబో రంబో నల్లవరేసు, రంబో రంబో నల్లవరేసు ఎన్నేసపా రంబో రంబో నల్లవరేసు. హిందీ अच्छा मेरा यीशु, मेरा यीशु, अच्छा अच्छा मेरा यीशु, अच्छा अच्छा मेरा यीशु, मेरा यीशु, अच्छा अच्छा मेरा यीशु. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరొక శుభవార్తను మేము ముందుకు తీసుకురావాలని, అదేమిటంటే ఇప్పటికి మా పరిచర్యలలో లేలగరువు, వడ్లమన్నాడు, గూడూరు, అలాగే బాపట్ల దగ్గర కర్లపాలెం ఈ పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. నూతనంగా మరొక ద్వారం దేవుడు తెరిచాడు. అదేమిటంటే పెడన్లో నూతనంగా పరిచర్య ప్రారంభించడానికి దేవుడు ద్వారం తెరిచాడు. అందుని బట్టి దేవుడికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ఈ విషయాన్ని మీ అందరికీ కూడా మరి తెలియపరుస్తున్నాం. పెడన్లో ప్రతి ఆదివారము ఉదయం 9 గంటలకు ఆరాధన జరుగుతుంది. కావున మీకు తెలిసిన వారు ఎవరైనా మరి ఆ ప్రాంతంలో ఉన్నట్లయితే మీ బంధువులు కానీ రక్త సంబంధులు కానీ ఎవరున్నప్పటికీ కూడా తెలియపరచండి. పెడన్లో ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు ఆరాధన జరుగుతుంది. ఈ ఆరాధనలో మాతో కలిసి ఆరాధించడానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మరి మీకు తెలిసిన వారికి తెలియపరచండి. ఈ నూతన బ్రాంచ్, ఈ నూతన పరిచర్య రాకడి వరకు నిలిచి అనేక మందికి ఆశీర్వాదకరంగా అనేక ఆత్మలు రక్షించినట్లుగా మీ అందరూ ప్రార్థించవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తూ సెలవు తీసుకుని అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ విషయం మేము మీతో చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాం. మరి ఎంతో ఈ కార్యక్రమాన్ని మీరు ఆదరిస్తున్నారు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు, మీ అందరికీ వందనాలు. మరి ఈ పరిచర్యలో ప్రస్తుతానికి లేలగరువు, గూడూరు, వడ్లమన్నాడు ప్రాంతాలలో మరి చక్కగా దేవుని యొక్క పరిచర్య జరుగుతుంది 3 గ్రామాల్లో. అయితే దేవుని యొక్క దర్శనం మేరకు గత 2 సంవత్సరాల నుంచి కనిపెట్టి ప్రార్థన చేసి దేవుడిచ్చిన దర్శనం మేరకు మరి లేలగరువు నుండి సుమారు 100 కిలోమీటర్ల దూరం మరి బాపట్ల జిల్లా కర్లపాలెం అనే గ్రామంలో దేవుడు చూపించిన దర్శనాన్ని బట్టి మరి నూతనంగా పరిచర్య ప్రారంభించడానికి దేవుడు సహాయం చేశాడు. మధ్యాహ్నం 2 గంటలకు అక్కడ ఆరాధన జరుగుతుంది. ఒకవేళ మీకు అక్కడ తెలిసిన వారు ఎవరైనా ఉంటే తెలియపరచండి. మరి అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిచర్య కోసం ప్రార్థించమని, ఈ నూతన బ్రాంచ్ ద్వారా అనేక మంది రక్షించబడినట్లుగా, ఈ పరిచర్య ఇంకను శాఖోపశాఖలుగా విస్తరించినట్లుగా మీ అందరూ ప్రార్థించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ విషయాన్ని మీకు తెలియపరచడానికి ఎంతగానో దేవుని స్తుతిస్తూ సంతోషిస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ విషయం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. Joshua Kamila, Bethelu Pradhana Mandiram, Lelagaru, Gururu Mandalam, Krishna District, Andhra Pradesh,
పిన్ కోడ్ 521366. మా ఫోన్ నెంబర్ 7842711637. Our address: Pastor Yoshua Kamela Pedro Prayer Church, Lalagaru, Gurulu Mandal, Krishna District, Andhra Pradesh. Our pin code 521366. Our phone number 74271167.